శోభన్ బాబు గారు, రాధిక గారి భావమరదలు ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కొన్ని వెయ్యి ప్రయాసాలు జరిగాయని బ్యాక్ అండ్ స్టోరీ ఏదో ఉందని చెప్తుంటారు. రాశి మూవీస్ నరసింహారావు గారని కమల్ హాసన్ సినిమాలు డబ్ చేశాడు. చిరంజీవి, రాధిక, ఎండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి బీచ్ అమ్మట చీకటి పడ్డ తర్వాత ఆ బీచ్ ఒడ్డును కూర్చుంటే జయకుమార్ గారు, శోభన్ బాబు గారు, రాధిక గారి భావమరదలు సినిమా ఉంది కదా. అవునండి, భావమరదలు పెద్ద హిట్ కదా అప్పట్లో. చాలా పెద్ద హిట్. కానీ ఆ సినిమా ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కొన్ని వెయ్యి ప్రయాసాలు జరిగాయని బ్యాక్ అండ్ స్టోరీ ఏదో ఉందని చెప్తుంటారు. అది రాశి మూవీస్ నరసింహారావు గారని ప్రొడ్యూసర్ అండి. ఆయన బిగినింగ్లో ఏంటంటే కమల్ హాసన్ సినిమాలు డబ్ చేశాడు తెలుగులో. ఓకే, 3-4 సినిమాలు డబ్ చేశాడు. డబ్బులు బాగా వచ్చాయి. ఓకే, అప్పుడు కమల్ హాసన్ క్రేజ్ కూడా బాగా ఉండేది. సో వచ్చిన తర్వాత ఒక స్ట్రైట్ సినిమా తీద్దామనేటటువంటి ఆలోచన ఆయనకి. మనిషి చాలా లీన్గాను చాలా పొట్టిగా ఉంటాడు ఆయన. చూడంగానే ఒక పర్సనాలిటీ అని అనిపించదు. ఆయనేమో కోదండరామరెడ్డి గారితో సినిమా తీద్దామని. కోదండరామరెడ్డి గారు అప్పుడు మంచి భూమి పీరియడ్లో ఉన్నాడు కదా. కోదండరామరెడ్డి గారిని పెట్టుకుని తీద్దామని అక్కడ అభిలాష షూటింగ్ అప్పుడు నేను అక్కడ ఉండేటప్పుడు రోజు వచ్చేవాడు నరసింహారావు గారు. మెడ్రాస్ నుంచి విశాఖపట్నం వచ్చి ఒక హోటల్లో రూమ్లో దిగి ఆ రూమ్ నుంచి రోజు వచ్చేవాడు అనమాట. ఏమన్నా మాట్లాడదాం ఉండండి గ్యాప్లో. ఇప్పుడేంటి, ఆయనకేమో డేట్స్ కావాలి, కోదండరామరెడ్డి డేట్స్ కావాలి, నాకేమో కోదండరామరెడ్డి గారి టైం కావాలి, నేను ఊటీ క్యాసెట్ ఆయనకి చూపించాలి. ఇదిలా ఉంటుండగా కోదండరామరెడ్డి గారి బామర్ది సుధాకర్ అని కోదండరామరెడ్డి గారి మిస్సెస్ బ్రదరు, అతను కెమెరా అసిస్టెంట్గా చేశాడు. అతను కూడా వచ్చేవాడు కోదండరామరెడ్డి దగ్గరికి వచ్చి నాకు ఏదైనా కెమెరామెన్గా అవకాశం ఇప్పించమని. సో ఈ విధంగా కోదండరామరెడ్డి గారి చుట్టూ మనుషులు తిరుగుతూ ఉంటే ఆయన దొరికేవాడు కాదంటే బిజీ. అక్కడ చిరంజీవి, రాధిక, రావు గోపాలరావు వాళ్ళందరితో అభిలాష అద్భుతమైన సినిమా షూట్ చేస్తున్నారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది షూట్ అంతా అక్కడే జరిగింది, వైజాగ్. తర్వాత అందరూ అద్భుతమైన యమా స్పీడ్ సాంగ్ ఒకటి, అదేంటంటే యూరేకా సక్కామికా అని చిరంజీవి గారు అద్భుతమైనటువంటి స్పీడ్ డాన్స్ చేశారు. దానికి రాధిక కూడా చాలా అద్భుతంగా చేసింది. తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత 6 o'clock ప్యాకప్ అయిపోతే చిరంజీవి, రాధిక, ఎండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి వైజాగ్ టౌను, ఆ రోడ్ల అమ్మట, బీచ్ అమ్మట సో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా సరదాగా జరిగింది ఆ షూటింగ్. ఓకే, ఈ నరసింహరావు మేము కలిసి చీకటి పడ్డ తర్వాత ఆ బీచ్ ఒడ్డును కూర్చుంటే ఆ కొండ ఒకటి ఉంది, ఆ లైట్లు వేసేటప్పుడు అండి డాల్ఫిన్స్ నోస్ అనుకుంటుంది ఆ కొండ పేరు. దాని చుట్టూ లైట్స్ ఎలా ఉండేవంటే ఒక అందమైన యువతికి వడ్డాణం తగిలించినట్టు ఉండేవి ఆ కొండ చుట్టూ లైట్స్. బ్యూటిఫుల్గా ఉంటుంది. వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. సో అలాగా వెయిట్ చేసి చాలాళ్ళు తిరిగాడు నరసింహరావు గారు. చాలా టైం తీసుకుని అప్పుడు డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇస్తే భావమరదలు సినిమా తీశాడు. అది పెద్ద సూపర్ హిట్ అయింది, మంచి హిట్, పెద్ద హిట్ అది. తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్, అది అద్భుతమైనటువంటి సాంగ్స్ అందులో. అసలు ఈ అభిలాష కథకి ముందు కెఎస్ రామారావు గారు తులసిదళం తీద్దామనుకున్నాడు. నవల తులసిదళం తీసుకొచ్చి కోదండరామరెడ్డి గారికి ఇచ్చాడు. ఇది చదవండి, బాగుంటుంది, మంచి సెన్సేషన్ ఈ నవల, అది అభిలాష్ ప్లేస్లో అద్దిద్దామని ముందే అనుకున్నారు. కోదండరామరెడ్డి గారు చదవటానికి ఎక్కడ తీరుకుంటుంది. అసలు ఆయన ఏదన్నా కథ చదువుతానంటేనే కథ చదవద్దు, చదివితే నిద్ర వస్తుంది చెప్పు అంటాడు ఆయన. సో ఆయన ఏం చేశాడు, ఈ నవల నువ్వు చదువు అని నాకు ఇచ్చాడు. తులసిదళం నవల చదివాను నేను. చదివితే ఆ నావల్ డిఫరెంట్గా బాగుంది, అది వేరే విషయం. కానీ దాంతో సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు కృష్ణమూర్తి అని మా అసోసియేట్ డైరెక్టర్ ఒక ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాడు.
బాపు గారికి సెన్సార్ బోర్డు మెంబర్గా ఇన్విటేషన్ వస్తే నాకొద్దు అతనికి ఇవ్వండి, ఓహో. ఆయన సత్యజిత్ రే ఫ్యాను ఆ కృష్ణమూర్తి అనేటటువంటి అసోసియేట్ డైరెక్టర్. సో బాపు గారు రికమెండ్ చేస్తే ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాడు. సో అతనికి రిఫర్ చేశాను నేను. రిఫర్ చేస్తే అతను నవల్ ఫాలో అయ్యాడు. ఫాలో అయిన తర్వాత కొన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అది ఇది అని చెప్పాడు. ఆహా. నేను కూడా నా డౌట్ కూడా అదే అనిపించింది. కోదండరెడ్డి గారితో చెప్పా, సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏంటండి తులసిదారు నవల్లో అది ఇది అని అన్నా. అని అంటే అప్పుడు ఈ మెసేజ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఈ అభిలాష నవల సీరియల్గా వస్తూ ఉంది. చిరంజీవి గారి మదరు ఆవిడ సీరియల్స్ చదువుతారంట. ఆవిడ సీరియల్ చదువుతూ ఉంది. తర్వాత కోదండరామరెడ్డి గారి మిసెస్ భారతి గారు, ఆడవాళ్ళకి కాస్త గ్యాప్ టైం ఉంటుంది కదా, ఇప్పుడంటే సీరియల్స్ చూస్తున్నారు, అప్పుడు సీరియల్స్ చదివేవాడు. సో ఒకసారి చిరంజీవి గారికి ఇది లైన్ చెప్పారంట, తులసి దళం క్యాన్సిల్ అయిపోయింది. నేను చెప్పేసా కోదండరెడ్డి గారితో, జయకుమార్ చదివాడు ఇది వదిలేండి అని అంటే, అప్పుడు మీకు మరొక మంచి కథ ఇస్తాను, అది సీరియల్గా వస్తుంది అని ఎండమూరి గారు చెప్పాడు. చెప్పేసరికి చిరంజీవి గారు ఒకసారి షూటింగ్ నుంచి వస్తే వాళ్ళ మదరు అంజలిదేవి గారు వారపత్రికలో లీనమైపోయి ఉందంట. ఏంటమ్మా అంత సీరియస్గా చదువుతాను, అంత ఇంట్రెస్ట్గా ఉందా అంటే, ఒరే ఇది అభిలాష అని సీరియల్ రా, భలే ఉందరా అని చెప్పారంట ఆవిడ. సో ఈయనకి ఆల్రెడీ కథ చెప్పారు ఎండమూరి వీరేంద్రనాథ్, ఇలా ఉంటుంది కథ అని. ఒక ఉరిశిక్షను తప్పించడం కోసం ఆ ఉరిశిక్ష మీద 302 దాని మీద కథ అనమాట. సో చిరంజీవి గారు కథ విన్నారు స్థూలంగా. అక్కడ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మదర్ ఆ సీరియల్ చదువుతూ ఈ కథ బాగుంది అని. తర్వాత కోదండరెడ్డి గారు ఇంటికి వస్తే భారతి గారు ఆవిడ చదువుతూ ఉంది పుస్తకం. సో ఆ విధంగా ఒక మంచి క్రేజ్ ఆ నవలకు వచ్చి దాన్ని తర్వాత తీశారనమాట. తులసి దళం క్యాన్సిల్ చేసి అభిలాష షూట్ చేయటం జరిగింది. దానికి ఇళయరాజా గారే మ్యూజిక్. సో కెఎస్ రామారావు గారు అంతకుముందు రేడియో పబ్లిసిటీ అదంతా చూసేవాడు. అదే. సో కొన్ని సినిమాలు డబ్ చేశాడు ఆయన. డబ్ చేశాడు. తర్వాత ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. అసలు కోదండరామరెడ్డి గారిని క్రాంతి కుమార్ గారి దగ్గరికి తీసుకొచ్చింది కెఎస్ రామారావు గారే. ఓకే. ఆయన కోదండరామరెడ్డి గారు సంజయ్ సినిమా డైరెక్ట్ చేశాడు, ఒక మాదిరిగా ఆడింది. సో కోదండరామరెడ్డి గారిని క్రాంతి కుమార్ గారికి తీసుకెళ్ళి పరిచయం చేసి, కోదండరామరెడ్డి అంటే మంచి యువకుడు, బాగా చేస్తాడు అది ఇది అంటే, నాకు అతను సినిమా చూపించండి అంటే సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత అప్పుడు న్యాయం కావాలి ఇచ్చారనమాట. సో న్యాయం కావాలి ఆడటంతో కోదండరెడ్డి గారి హవా స్టార్ట్ అయింది. ఎస్. అభిలాష బ్యాక్ ఎండ్ స్టోరీ, బావమరదల బ్యాక్ ఎండ్ స్టోరీ అన్నీ వచ్చేసాయి. తర్వాత ఈ సుధాకర్ రెడ్డి కూడా తిరుగుతూ ఉండేవాడు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు డైరెక్టర్ బిజీగా ఉంటాడు, కాస్త మమ్మల్ని కలవటానికి మాట్లాడుకోవటానికి టైం ఉంటుంది కదా. ఏంటి మా బావ నాకు ఇవ్వడేంటి అవకాశం ఇవ్వడం అది ఇది అని. తర్వాత కోదండరెడ్డి గారు సుధాకర్కి కూడా కెమెరామెన్గా ఛాన్స్ ఇచ్చారు. తర్వాత బావమరదళ్ళకి బహుశా కెమెరామెన్ ఎవరో సరిగ్గా గుర్తులేదు. నరసింహరావు గారు ఆ సినిమాతో ఫస్ట్ సినిమాతో చాలా అద్భుతంగా ఆడింది. అలాగే కెఎస్ రామారావు గారికి అభిలాష కూడా చాలా అద్భుతంగా ఆడింది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్